నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఎత్తున్నాం. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రగతి భవన్ కేటాయించి ప్రజాపాలన అందిస్తున్నాం, ప్రజా దరఖాస్తులు తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో అదే కొనసాగుతూ ఉంది. ఈరోజు మనతో పాటు మాట్లాడిన కొంతమంది ఉన్నారు, ఏదో విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి చాలామంది ఉన్నారు. మాట్లాడదాం మరి వాళ్ళ సమస్యలు ఏంటి, ఎందుకు వచ్చారు. సార్ నమస్తే సార్. సో ఈరోజు ప్రజాభవన్కి రావడం జరిగింది, మీ సమస్యలు ఏంటి, సో మరి ఇక్కడికి వస్తే పరిష్కారం అవుతుందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఈశ్వరరావు, నేను యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అన్మెండ్ కార్మికులని, ఆ టైటిలే వెరైటీగా ఉన్నది చూడండి మీరు. అన్మెండ్ కార్మికులు అనేది 1600 మంది ఉన్నారు. ఎక్కువ మంది వరంగల్ బేస్డ్గా ఉన్నటువంటి ప్రాంతంలో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేస్తూ ఉంటారు, పోల్కి డిస్కనెక్షన్స్ రీకనెక్షన్ చేస్తూ ఉంటారు, చాలా క్రిటికల్ పనులు చేస్తూ ఉంటారు. అంటే కరెంటు ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి లాస్ట్ 5 ఇయర్స్లో 64 మంది ప్రాణాలు కోల్పోయారు, యాక్సిడెంట్లు చనిపోయారు. 6 పోలు మించి పడి నడులు ఇరిగిపోయినాయి, 3 చేతులు పోయినాయి. అయినా కూడా ఈ కార్మికుల సమస్య పరిష్కారం కాలేదు. వీళ్ళకి కేవలం వచ్చేది 11,200 మాత్రం జీతం ఇస్తూ ఉంటారు. మేము అడుగుతూ ఉన్నాము, ఈ 1600 మంది అన్మెన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆర్టిజన్స్గా గుర్తించండి. ఆర్టిజన్స్గా గుర్తించడం వలన వీళ్ళకి కొన్ని ఫెసిలిటీస్, లీవులు వస్తాయి, మెడికల్ బెనిఫిట్ ఉంటుంది, యాజమాన్యమే డైరెక్ట్గా వేతనాలు ఇస్తాయి, మిడిల్ మ్యాన్ కాంట్రాక్టర్ ఉండడు. కాంట్రాక్టర్ కూడా కొంత అమౌంట్ దోసుకుంటున్నాడు వీళ్ళని, ఏటీఎంల కార్డులు వాళ్ళ దగ్గర పెట్టుకుని. అటువంటి పరిస్థితి నుంచి బయటపడడం కోసం ఈరోజు ప్రజాభవన్కి వచ్చాము. ప్రజాభవన్లో ఒక ఐఏఎస్ అధికారి మేడం వచ్చారు, తీసుకున్నారు, వినతి పత్రం ఇస్తే తీసుకున్నారు. ట్రాన్స్కో సిఎండి సార్కి పంపిస్తామని అన్నారు. పంపించిన తర్వాత ఒక 2-3 రోజుల్లో మీకు ఏమైంది మెసేజ్ చెప్తా ఉన్నారు. అవసరమైతే ట్రాన్స్కో సిఎండిని కల్పించడానికి ఆ మేడము ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయితే మేము అడిగింది ఏంటంటే ఈ రోజున ప్రధానంగా అన్మెండ్ అనే పేరు తీసేసి ఆర్టిజన్ పేరు పెట్టండి, నేరుగా డిపార్ట్మెంట్ నుంచి, ట్రాన్స్కో నుంచి, డిస్కామ్స్ నుంచి జీతాలు ఇవ్వండి. ఈ ప్రాసెస్ లేట్ అవుతుంది, ఎట్లా నేను 1-2 నెలల్లో తీసుకుంటుంది. ఈ లోపల స్కిల్డ్ వేతనం ఇవ్వండి అని అడుగుతున్నాం. స్కిల్డ్ వేతనం ఇవ్వండి అంటే కనీసం 18,000, 19,000 వస్తాయి. ఆ రకంగా కుటుంబాన్ని పోషించుకోవడం ఉపయోగపడుద్ది. మరి 10,000, 11,000తో కుటుంబం బ్రతకడం అనేది చాలా కష్టం. దానికోసం అని చెప్పేసి ప్రజాభవన్కి వచ్చాము, వినతి పత్రం ఇచ్చాము. ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి మేము. సో ఎంతమంది ఉన్నారు సార్ మీరు ఇట్లాంటి వాళ్ళు, ఎంతమంది ఉన్నారు అసలు మొత్తం? సో ఇలాంటి ఎట్లాంటి న్యాయం చేస్తే బాగుంటుంది? ఇంకా ఇప్పుడు ఇందాక చెప్పారు, సో మీరు ఎంతమంది ఉన్నారు మొత్తం రాష్ట్రంలో 1600 మంది ఉన్నారు. ఈ 1600 మందికి ఆర్టిజన్ అనే పదవి పోస్ట్ ఇస్తే న్యాయం జరుగుద్ది. ఆర్టిజన్ ఇవ్వడానికి లేట్ అవుతుందని ప్రభుత్వం కనుక, ట్రాన్స్కో యాజమాన్యం కనుక ఆలోచన చేస్తే ఇమీడియట్లీ స్కిల్డ్ వేతనం ఇమ్మని అడుగుతున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ ఫోల్కి పనిచేస్తారు, ట్రాన్స్ఫార్మర్ మీద పనిచేస్తారు. దట్ ఈజ్ స్కిల్డ్ జాబ్. అండ్ ఐటీఐ క్యాండిడేట్స్, ఐటీఐ ఎలక్ట్రికల్ చదివినటువంటి క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా. కాబట్టి ఖచ్చితంగా స్కిల్డ్ జాబ్ ఇవ్వడంలో తప్పు కాదు. అయితే ఇప్పుడు సెమీ స్కిల్డ్ ఇస్తామన్నారు. సెమీ స్కిల్డ్ అనేది చాలా అన్యాయం. స్కిల్డ్ వేతనం ఇస్తే కనుక 18,000, 19,000 వస్తాయి. టెంపరీగా అది తీసుకుంటాం 1-2 నెలల్లో. కానీ అది అన్మెండ్ అనే పదం నుంచి ఆర్టిజన్ అనేది ఇవ్వడం అనేది మస్ట్. అట్లా ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము. ఏ పోరాటానికి సిద్ధపడింది, కరెంటు తోటి నిరంతరం పోరాటం చేస్తూ ఉంటాం. ఈ ప్రభుత్వంతో, అధికారులతో పోరాటం చేయడం మాకేం కొత్త కాదు. ఆ రకంగా పోరాటం ద్వారా మా సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పోరాటం వరకు పోకుండా ఉండడం కోసం ప్రజాభవన్ న్యాయం చేస్తుందని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. సో భావిస్తున్నారా మరి న్యాయం జరుగుతుందని? న్యాయం జరుగుద్ది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇక్కడ కూడా వచ్చే అవకాశం కల్పించలేదు మాకు. ఈ ప్రభుత్వం ప్రజాభవన్కి వచ్చి మెమోరాండాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. అంటే కొంత పాజిటివ్ అంశం, కొంతవరకు పరిష్కారం చేయడానికి ఆలోచన ఉందని ఆలోచన చేస్తున్నాము. అందుకోసం ఇంత దూరం వచ్చాము. న్యాయం జరుగుద్దని ఆలోచనతో వచ్చాము. న్యాయం జరగకపోతే పోరాటం తప్పదనే నిర్ణయాన్ని కూడా వచ్చాము మేము. సో ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు మీరు ఈ పోరాటం? ఎందుకంటే ఎన్ని రోజుల నుండి, ఎంతమంది అంటే బాధితులు ఇందాక చెప్పారు, ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు ఈ పోరాటం? మేము గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వం బాగా అడమెంట్గా ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ట్రాన్స్కో సిఎండి లేదా ఎన్పిడిసిఎల్ సిఎండి చాలా అడమెంట్గా ఉన్నారు. ఏదో మెమోరాండం కూడా తీసుకోవడం సిద్ధపడేవారు కాదు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం కొత్తగా సిఎండీలు వచ్చారు, ఐఏఎస్ అధికారులు వచ్చారు. కాబట్టి ఆ రకంగా మెమోరాండం తీసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. కూర్చొని చర్చిస్తూ ఉన్నారు. పరిష్కారం అవుతుందా లేదా అనే దానికంటే కూర్చొని చర్చిస్తూ ఉన్నారు. ఆ రకంగా ఒక అడుగు ముందుకేసినట్లు లెక్క. కానీ సమస్య పరిష్కారం కావాలి. ఒక అడుగు ముందుకేయడమే సమస్య పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం అయితేనే సమస్య పరిష్కారం అయినట్టు. కానీ సమస్య మీద ఆలోచన చేస్తాము, చూస్తామని అంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది ఆలోచన చేస్తూ ఉన్నాము. న్యాయం జరగని పద్ధతులలో మేము పోరాటం చేయడం కూడా మాకేం కొత్త కాదు. అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. మరోసారి పోరాటాన్ని పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధపడతాం. థ్యాంక్ యూ.